ఇప్పుడు ఆ మూసి కాలువ కనబడుతున్నది, సరే అది కూడా కబ్జాకు గురైంది. నీళ్ళు ఎక్కడైతే ఉండాల్సిన చెరువులు మొత్తం, నాలాలు మొత్తం కబ్జా అయినాయి. నీళ్ళు ఎక్కడ పోతాయి? అవన్నీ చెరువులోకి వస్తాయి. దాని కెపాసిటీ ఇంత, ప్రవాహం ఏమో దానికంటే ఎక్కువ రెట్లు ఎక్కువ. ఇప్పుడు ఎక్కడైనా మట్టి ఉందా పీల్చుకోవాలంటే? అది లేదు. ఇప్పుడు చూద్దాం, కాంక్రీట్ కదా మొత్తం, రోడ్లు దాని పక్కన మీరు ఫుట్పాత్లు మొత్తం కాంక్రీట్ కదా, ఫుట్పాత్లు కాంక్రీట్, బిల్డింగ్లు, తర్వాత చెరువులన్నీ పోయినాయి. ఆ నీరు ఎక్కడ పోవాలి మరి? పూర్వం ఏమయ్యేది, భూమి అయినా పీల్చుకుంటుంది, చెట్లుంటే చెట్లు పీల్చుకుంటాయి. చెట్లు లేవు, అడవులు లేవు, తోటలు లేవు, బావులు లేవు, చెరువులు లేవు, అన్ని పోయినాయి. ఇప్పుడు ఈ ఫిరంగి కాలువ ఫిరంగి కాలువ దాదాపు ఇబ్రహీంపట్నం దాకా 80 కిలోమీటర్ల దూరం పోయి ఇబ్రహీంపట్నం కలుస్తుంది. అటు నుంచి మళ్ళీ కిందికి పోతుంది. అవన్నీ ఎక్కడున్నాయి ఇప్పుడు? అన్ని ఫిరంగి నాలనే కదా, అన్ని నాళాలు పోయినాయి. బుల్కాపూర్ నాలా పోయింది, హబీబ్ నగర్ నాలా పోయింది, అన్ని బుల్కా నాలా అన్ని పోయినాయి. నాలాలు పోయినాయి, కాలువలన్నీ పోయినాయి, చెరువులన్నీ పోయినాయి, బావులన్నీ పోయినాయి, తోటలు లేవు. భూమి ఉంటే భూమి, తోటలు మీరు వ్యవసాయం చేస్తున్నారు, పీల్చుకుంటాయి. బావులు ఉన్నాయా? మోటార్ బావులు ఉన్నాయా? మోటార్ బావుల్లో కూడా నీళ్ళు పోతాయి. మోటార్ బావులు కూడా లేవు, ఏమైపోతుంది? అందుకని అవన్నీ సిటీలోకి వస్తున్నాయి, మూసీలోకి వస్తున్నాయి, మూసి పొంగుతున్నది.